సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అతల పాతాలను తొక్కుతానంటే ఏమనుకున్నాను. వామ్మో ఇదేం తొక్కుడు సార్, తొక్కుడు కాదు. గెలిచిందే ఇంకా 12 మంది 13 గెలుస్తారు. రేపు పొద్దునకి ఇంకా వాళ్ళు ఉండరు. ఓ జగన్మోహన్ రెడ్డి, 2-3 రెడ్లు ఉంటారు. పార్టీ క్లోజ్. అది అలా ఉంటే మాతో పెట్టుకుంటే చెప్పాం కదా. పవన్ కళ్యాణ్ గారు వ్యూహం దేశ రాజకీయాల్లో చరిత్ర. ఎప్పుడు 151 సీట్లేడా, 12-13 సీట్లేడా. ఎంత అవమానమయ్యా ఇది. ఎంత మంది మంత్రులు ఓడిపోయారు. ఏంది 100 కోట్లు డబ్బు పెట్టారు. పథకం జనాలు రక్తం తాగారు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిది దెబ్బకి ఊగిపోయారు ఒక్కొక్కరు. ఏందా ఎవరెవరన్నారు నేను పోస్టర్లు వేస్తానంటే కొంతమంది నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ స్టిక్కర్లుగా బ్యాచ్, పేటీఎం బ్యాచ్ స్టిక్కర్లు రెడీ చేసుకో. సిద్ధమా 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 13 సీట్లు వచ్చారా? 13 సీట్లు. దాంట్లో కూడా రాత్రిలో ఇంటి ఉండిపోతే తెలియదు. ఇందుకే సిద్ధమా సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు లాగలేదు జనం మీద. మండదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినావు, మండింది. మా మీద కేసులు పెట్టినావు, మండింది. మా ఆస్తులు కాజేసినావు, మా నాయకులు విమర్శించినావు, మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు, మా సుభాషిని జైలుకి పంపించావు, మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను మాట్లాడినావు. ఇలా ఉంటుంది మండితే జనసేన. ఇప్పుడు కాబట్టి నాకు 2 నంబర్లు కావాలండి. ఒకటి సజ్జల రామకృష్ణ స్విచ్ ఆఫ్ చేసుకోండి, నంబర్ కనుక్కుంటే అది సంబరాలు చేసుకోమన్నాడు. చేసుకుంటున్నాం మేము వాళ్ళు సంబరాలు. టైం 10-11 చెప్పినాడు, కొంచెం లేటుగా చేసుకున్నాం. ఏమైనా ఇబ్బంది సార్ లేటుగా చేసుకున్నందుకు? ఎందుకు సార్? ఏమైనా రాజకీయాల్లో హుందాతనం, హోదాతనం, మగతనం మాట్లాడాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా, చెప్పి చేశాం. తొక్కుతామన్నాం, జీవితంలో లేకుండా తొక్కాం. మేము పోస్టర్లు వేస్తాము, మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటీఎం గారిలో పోస్టర్లు రెడీ చేసుకోమన్నా. చేసుకున్నా. ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు. మీకు శ్రద్ధాంజలి చేయమంటావా, లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా? రేపు టికెట్లు బుక్ చేస్తారు అస్సాంకి. అందరూ రెడీగా ఉండండి, లిస్టు పంపిస్తా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.